దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయాన్ని చదువుకుంటాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక్రియలను, కార్యములను, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇజ్రాయేలులందరి మధ్యన మృంగివేసిన రీతిని చూడకయు ఎరగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడటలేదని నేడు తెలుసుకొనుడి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కనులే చూసినవి కదా. మీరు బలం కలిగి స్వాధీనపరుచుకున్నట్టుకై నది దాటి వెలుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నువ్వు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెలుచున్న దేశం కొండలు, లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలమును తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకుందవు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డిని మొలిపించెదను. మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కనుల నడుమ భాస్కములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. అలాగూ చేసిన యెడల యెహోవా మీ పితరులకు ఇచ్చిదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిల్చున్నంత కాలం విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందరు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీది అగును. అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. దాని మీద చెప్పినట్లు
మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయం పుట్టించును. చూడుడి, నేడు నేను మీదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వెనక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన యెడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరిజమును కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గం వెనక మెరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కానానీయుల దేశమందున్నవి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నటకు ఈ యోర్దానును దాటబోచున్నాడు. మీరు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు. అప్పుడు నేడు నేను మీకు నియమించుతున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఘనమైనటువంటి దేవ, శక్తి కలిగినటువంటి దేవ, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. మరి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకై స్తోత్రములు. ఈ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలను మేము ధ్యానించడానికి సహాయం చేయండి. మరి యేసు ప్రభువారి నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 11వ అధ్యాయంలో మరి 2వ వచనంలో నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని చూస్తిరి కదా. నిజంగా ఆయన ఎంతో మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయన ఎంతో ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యాలు చేసేటటువంటి వాడు. ఈ 11వ అధ్యాయంలో దేవుడు వారికి ఏ రీతిగా ఆయన శత్రువులకు, ఇజ్రాయేలుల శత్రువులకు ఏ రీతిగా తీర్పు తీర్చినాడో దేవుని వాక్యంలో రాయబడింది. 11వ అధ్యాయం 3వ వచనం, ఐగుప్తు రాజు అయిన ఫరోకు అతని సమస్త దేశమునకు ఆయన చేసిన సూచక్రియములను కార్యములను, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకు రథములకు చేసిన వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని ఎరిగినారు కదా అని తెలియజేస్తూ వచ్చినాడు. అంతేకాదు దాతాను, అబీరాము, కోరాహు వారికి దేవుడు ఏ రీతిగా శిక్ష విధించి భూమి నోరు తెరిచి వారిని ఏ రీతిగా మింగినాదో ఆ సంగతి కూడా తెలియజేస్తూ వచ్చినాడు. ఆ కార్యాలన్నీ మీ కన్నులు చూసినాయి కదా అని దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మరి ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయన బాహుబలం ఎంతో గొప్పది. కాబట్టి ఆయన తన శత్రువులను మరి వెంటాడి వారిని నశింపజేయనున్న సంగతి ఎరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. అంతేకాదు ఇప్పుడు వారికి దేవుడు అనుగ్రహించున్నటువంటి ఆ దేశం ఏ రీతిగా ఉంటుందో, మరి కానాను దేశం దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనంలో, అది ఆకాశ వర్షజలం తాగేటటువంటి దేశం, అది దేవుడు లక్ష్య పెట్టేటటువంటి దేశం, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ దాని మీద ఉండేటటువంటి మరి దేశం. కాబట్టి వారు ఆయనను ప్రేమిస్తే ఆ దేశంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యంలో మనం చదువుకుందాం. అంతేకాదు వారు ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరిస్తే తగిన కాలమందు వారికి అనుగ్రహించి వారికి ధాన్యమును, ద్రాక్షరసం అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. వేరే దేవతల వైపు వారు తిరక్కోకుండా ఆయనను సేవించినప్పుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడనే దేవుని వాక్యంలో తెలియజేయబడుతూ వచ్చింది. వారు వేరే దేవతలను అనుసరించిన యెడల వర్షం లేకుండా చేసి వారిని క్షీణింపజేస్తాడని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని ప్రజలారా, మరి వారిని అంతగా ప్రేమించి ఆ శ్రేష్టమైన దేశాన్ని వారికి అనుగ్రహించినాడు. ఆ దేశంలో వారు నీతిగా, న్యాయంగా ఆయనను అనుసరిస్తూ నడుచుకోవాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదవుతుందని మరి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. మరి ఏ మనుషుడు మీదుట నిలవలేడని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. అంతగా వారిని ప్రేమించినాడు. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచినాడు. దాన్ని స్వతంత్రించుకున్నట్టుకై మనం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవాలని అనేది ఎరగవలసినటువంటి వారం అంటున్నాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఈ వాక్య భాగాలన్నింటినీ మా కొరకు ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.